హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచిన వడియాలు చేసుకుందాం. అవి ఎలా అంటారా? ఒక గ్లాస్ రేషన్ బియ్యం అండి. ఈ గ్లాస్ కొలతతో ఒక గ్లాస్ రేషన్ బియ్యం శుభ్రంగా కడుక్కొని 1కి 3 నీళ్లు పోసుకుందాం. ఇందులో మూడు పోసుకొని ఒక అరగంట సేపు నాననిద్దాం. ఒక బంగాళదుంప, మీడియం సైజు టమాటోలు, మీ కారాన్ని తగ్గట్టు పచ్చిమిరకాయలు, అల్లము, ఉప్పు మిక్సీలో పట్టుకొని ఇందిట్లో వేసేసుకుందాం. తరిగి ఉన్న దాంట్లో ఇదిగోండి తొరిగిన టమాటా, సన్నగా తొరిగిన బంగాళదుంప, మిక్సీ పట్టుకున్న కారము, ఇలా రైస్ కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకుందామండి. మనం పోసుకుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి చిన్న కుక్కర్లో చిన్న మంట పెట్టుకొని ఉడికించుకుందామండి. మీడియంలో పెట్టుకోవాలండి. విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకుందామండి. మనం ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని, నేనైతే నువ్వు పప్పు వేసుకుంటున్నానండి కమ్మదనం కోసం. వేసుకొని వేడి మీదే తిప్పుకోవాలండి. ఇలాగా లేకపోతే తిరగదండి. శుభ్రంగా తిప్పేసుకుందాం మనం. వేడి మీద తిప్పుకుంటే మనకు శుభ్రంగా అన్నీ కలుస్తుందండి. నువ్వు పప్పు అది వేసుకున్నాం కదా, కొద్దిగా ఉప్పు చూసుకోండి, తగ్గితే వేసుకోండి. లేకపోతే ఇవి లైట్గా చల్లారిన తర్వాత వడియాలు పెట్టేసుకుందాం. నేను నువ్వు పప్పు వేస్తే జీలకర్ర వేసుకోనండి. ఇంకా నాకు ఈ కమ్మదనం ఇష్టం, నేను ఇలా చేసుకుంటాను. మనం వేసుకున్న బంగాళదుంప, టొమాటో అంతా స్మాష్ అయ్యేలాగా తిప్పుకోవాలండి. గట్టిగా తిప్పేసుకుంటే శుభ్రంగా స్మాష్ అయిపోతుంది. బంగాళదుంప దేనికి వేసుకున్నామంటే మనము కొద్దిగా బోలుస్తుందండి వడి, అందుకని. చేతికి ఆయిల్ రాసుకొని ఇలా చిన్న ముద్దలు చేసుకొని ఒక కవర్ మీద ఒత్తుకుందాం. చేతికి అంటకుండా ఉంటుంది కదా, అందుకని. అలా ఉత్తుకున్న తర్వాత రేషన్ బియ్యం కదండి, అతుక్కుంటుంది. కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడే పిండి త్వరగా వస్తుంది. చేసేసుకోవాలండి ఇలాగా. మీకు నచ్చిన సైజులో ఇలాగ వడియాలు చేసుకొని ఎండలో పెట్టుకుందాం. ఆయిల్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలండి, లేకపోతే అతుక్కుపోతున్నాయండి. కంపల్సరీగా ఆయిల్ రాసుకొని చేసుకోవాలి. ఇంతేనండి, నా రుచికరమైన అప్పడాలు పెట్టుకోవడం అయిపోయింది. ఎండిన తర్వాత వేపుకొని తింటమే ఆలస్యం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి శాంపిల్ మాత్రమేనండి.